దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్స్‌లో 1376 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులందరూ కూడా అప్లై చేసుకోవచ్చమ్మా. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్‌గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వండి. వాడి యొక్క లింక్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 1376 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే ఇందులో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జీతం చూసుకుంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. టోటల్గా 1376 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలో ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాలు మాత్రం 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రిమైనింగ్స్ అంతా నార్మల్ రిక్రూట్మెంటే. ఓకేనా. జీతం చూసుకుంటే బయాలజీ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 అర్హత కలిగి ఉండవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్లో బయాలజీ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులతో కాంబినేషన్లతో మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. జీతం చూసుకుంటే మీకు స్టార్టింగ్లోనే 19,900 జీతం కూడా ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఇతర అలవెన్సెస్ కూడా కల్పిస్తామంటున్నారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు సడలింపు అయితే ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల్లో మనకి వయసు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ విధానం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేయవచ్చును. ఎంపిక విధానం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామంటున్నారు. పరీక్ష విధానం చూసుకుంటే ఈ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 70 మార్కులు అభ్యర్థులు అప్లై చేసుకున్న ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్ట్ నుండి వస్తాయి. మిగతా 30 మార్కులు జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి వస్తాయి. పూర్తి సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి అంటున్నారు. అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీకైతే నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకొకసారి మీరు నోటిఫికేషన్ స్టడీ చేసి తర్వాత మీరు కూడా అప్లై చేసుకోండి. ఈ పరీక్ష ఇంగ్లీష్ లేదా హిందీ మరియు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తారు. కాబట్టి మనకు తెలుగులో కూడా మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుందమ్మా. కాబట్టి అభ్యర్థులు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాయవచ్చు అంటున్నారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులతో కూడా ఇస్తామంటున్నారు. ప్రతి సరైన జవాబుకు 1 మార్క్ కేటాయిస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 కింద నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫీజెస్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులు ₹250 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు ₹500 మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది. పరీక్ష రాసిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా ఇస్తామంటున్నారు. అప్లికేషన్ చూసుకుంటే మీకు ఈ మంత్ ఓకేనా, ఆగస్ట్ 17 నుంచి మీకు సెప్టెంబర్ 16 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. అప్లికేషన్లు సవరణ చేయుటకు మనకి మీరు అప్లికేషన్లో బై మిస్టేక్ ఏదైనా రాంగ్ చేసింటే మీ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఏదైనా రాంగ్ చేసింటే ఆ అప్లికేషన్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చమ్మా, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అదనేది మీకు సెప్టెంబర్ 17 నుంచి 29 వరకు కూడా ఈ డేట్స్ మధ్యలో మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ అనేది మనకి డైరెక్ట్గానే మనకు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ కూడా ఇచ్చారు. మీ ఇక్కడ కింద డైరెక్ట్గా మీకైతే 2 లింకులు కూడా ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా ఇస్తాను. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని నేను ఏదైనా మిస్ చేసి ఉంటే ఓకేనా, ఇంకొకసారి చదువుకొని మీరు కూడా అప్లై అయితే చేసుకోరండి. సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.